Hello friends, welcome to Tech News episode 1489. ఈరోజు డేట్ 10th December 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు యాపిల్ వాచ్ 9 ఉంది కదా, ఇది రెగ్యులర్గా 45,000 ఉంటుంది, అరౌండ్ 25,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. చాలా మంచి డీల్. ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడుతుంటే రీసెంట్గా కొనుక్కొని ఉంటారు కదా, సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ప్రైస్లో మీకు యాపిల్ వాచ్ 9 సిరీస్ లేటెస్ట్ది మీకు వస్తుంది. చాలా మంచి డీల్. ఒక లుక్ అయితే వేయండి. అండ్ యాపిల్ ప్రొడక్ట్స్ మీద కూడా హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ప్రజెంట్గా ఫ్లిప్కార్ట్లో నడుస్తున్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం రియల్మీ వాళ్ళు ప్రజెంట్గా పెర్ఫార్మెన్స్ వీక్ అనే పేరుతో కొన్ని సేల్స్ నడుస్తున్నాయి. దీంట్లో కూడా మీకు రియల్మీ ఫోన్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు. లైక్ మీకు రియల్మీ GT60 8GB 256GB మోడల్ అరౌండ్ 26,000కి వస్తుంది. చాలా మంచి డీల్. ఆ బడ్జెట్లో చాలా మంచి ప్రైస్ ఇది. అలాగే మీకు OnePlus 12 లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ అరౌండ్ 51,000కి వస్తుంది, 65,000కేమో లాంచ్ అయింది. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 50,000 అయితే OnePlusలో కావాలనుకుంటే దీని ఒక లుక్ అయితే వేయండి. ఇది కూడా మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. సో ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉంటే అన్నీ తెలుస్తుంటే ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ సంబంధించిన CMF Phone 1కి Android 15 బేస్డ్ నథింగ్ OS 3.0కి సంబంధించిన ఓపెన్ బీటాని ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఎవరైతే మీలో CMF Phone 1 వాడుతున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది ఓపెన్ బీటా రూపంలో వచ్చింది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి ఈరోజు ఒక బడ్జెట్ మొబైల్ లాంచ్ చేసింది, మోటరోలా G35 అని చెప్పి. ఇది యాక్చువల్గా నన్ను అడిగితే బెటర్ టు స్కిప్పే. ఇది మీకు అంత పెద్ద గొప్పగా ఏం స్పెసిఫికేషన్స్ ఏం లేవు. 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అలాగే LCD స్క్రీన్. ఇది యాక్చువల్గా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. యూనిసాక్ T760. సో 50+8 బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్. సో ఈ బడ్జెట్లో మీకు 10,000 రూపాయలు పెట్టారు దీనికి. సో నన్ను అడిగితే బెటర్ టు స్కిప్. ఇక్కడ మీకు కొంచెం బెటర్ ఫోన్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు సూన్ రియల్మీ 14X అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ తీసుకురాబోతున్నారు. అండ్ ఇది తక్కువ బడ్జెట్లో మీకు IP69 IP68 ఆఫర్ చేయబోతుంది. 6000 mAh బ్యాటరీని ఆఫర్ చేయబోతుంది. ఇంకా చాలా రకాల మంచి స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ నేను అనుకోవడం ఇది బడ్జెట్ అని చెప్తే మినిమం ఒక 15,000 దాకా ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ రియల్మీ 12X 13X రాలేదనుకుంటా కదా, నేను చేయలేదా వీడియో, రాలేదనుకుంటా. 13X జంప్ చేసినట్టున్నారు వీళ్ళు, క్లాసులు జంప్ చేసినట్టు వీళ్ళు నెంబర్లు కూడా జంప్ చేస్తున్నారు. సో ఈ 14X అనేది నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అయితే 12,000 అలాంటి బడ్జెట్లో పెట్టారనుకుంటా. ఈసారి ఎంత పెడతారో చూద్దాం. మరి ఇది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి లావా వాళ్ళు సూన్ లావా బ్లేజ్ డ్యూ అని చెప్పి ఒక 5G స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నారు. AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే Dimensity 7025 ప్రాసెసరు, LPDDR5 ర్యామ్ టెక్నాలజీ అట, 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అంట. Android 14 ఇస్తున్నాం, బట్ Android 15 అయితే తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఇది స్టాక్ అనేది దగ్గరగా ఉండే స్కిన్. Android 15 ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉంది, మనకి సెప్టెంబర్ నుంచి అవైలబుల్గా ఉంది. సో వీళ్ళు డైరెక్ట్గా Android 15 ఇవ్వచ్చు కదా, మళ్ళీ దీనికి Android 14 ఇస్తున్నారు వీళ్ళు. Android 15తో లాంచ్ చేస్తే బాగుంటుంది. సో ఇది వీళ్ళైతే ఇస్తామని చెప్తున్నారు. లావాల అప్డేట్స్ అంటే మీరు పుష్కరానికి ఒకసారి ఎక్స్పెక్ట్ చేయవే, మధ్యలో అంత ఈజీగా అయితే ఏమి ఇవ్వరు వీళ్ళు. సో అందుకని చూసుకోండి. ఇది ఒకసారి దీని బడ్జెట్ ఎంత పెడతారో దాన్ని చూసుకున్న తర్వాత ఒకసారి దాని సంగతి చూద్దాం. నెక్స్ట్ మనకి శాంసంగ్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేశారు. యాక్చువల్గా వీళ్ళు ఒక 2 కొత్త ఫోన్స్ని సైలెంట్గా తీసుకొచ్చారు. వీటి పేరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని చెప్పి తీసుకొస్తున్నారు వీళ్ళు. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, S24 అలాగే S24 Ultra. ఇవి 2 మాత్రమే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏం మారవు, రెగ్యులర్ స్పెసిఫికేషన్సే ఉంటాయి. బట్ కొన్ని సర్వీసెస్ అడిషనల్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లైక్ మీకు 3 years ఎక్స్టెండెడ్ వారంటీని ఆఫర్ చేస్తున్నారు. 3 years ఎక్స్టెండెడ్ వారంటీ, ఇది సూపర్ యాక్చువల్గా. అండ్ 1 year నాక్ సెక్యూరిటీని వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అండ్ సెకండ్ ఇయర్లోనేమో 50% డిస్కౌంట్ ఇస్తారట. అలాగే 7 years పాటు సెక్యూరిటీ మెయింటెనెన్స్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో ఇది మీకు 96,000కేమో ఇస్తున్నారు వీళ్ళు ఆఫర్తో. S24 Ultra సో ఇది. అండ్ S24 ఏమో అరౌండ్ 55,000కేమో ఇస్తున్నారు. ఒకవేళ మీరు S24 Ultra ప్లాన్ చేసుకుంటా అనుకుంటే నన్ను అడిగితే ఈ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో వస్తే ప్రజెంట్గా మీకు అంటే మీ బడ్జెట్లో అది ఉండాలి, ఆ బడ్జెట్లో కావాలనుకుంటే దీన్ని చూసుకోండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. రెగ్యులర్ ఎడిషన్కి దీనికి ఏంటంటే అడిషనల్ వారంటీ, సెక్యూరిటీ సంబంధించింది, అలాగే నాక్ సెక్యూరిటీ ఇలాంటివి కూడా ఇస్తున్నారు కాబట్టి దీన్ని చూసుకోండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న iPhone SE 4 మనకి మోస్ట్లీ ఫిబ్రవరి లేదా మార్చ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి
48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట, సింగిల్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందంట. ఈ ఫోన్ మీద ప్రజెంట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా హైప్ కూడా ఉంది. మార్చ్లోనే ఏమో ఇది రాబోతుంది. బట్ ఎంతైనా ఈ ఫోన్ లాంచ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు అనిపిస్తుంది నాకైతే. బట్ ప్రైస్ కూడా ఆబ్వియస్గా ఎక్కువగానే ఉంటుంది. బట్ మనం బీబీడీ సేల్స్ కోసం వెయిట్ చేస్తాం కదా, మన కథ వేరే ఉంటుంది. సో అందుకని వెయిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఫోన్ ఇది. నెక్స్ట్ నాకు రియల్మీ అలాగే రెడ్మీ, వన్ప్లస్ వీళ్ళకి సంబంధించిన అప్కమింగ్ ఫోన్స్ అంటే 2025లో లాంచ్ కాబోతున్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బ్యాటరీ సైజ్ అనేది అమాంతం పెరగబోతుంది. రీసెంట్గా వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ని వాడుతున్నారు కదా, దానివల్ల సైజ్ తక్కువ ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఇంకా మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట వాళ్ళ బ్యాటరీ సైజుని పెంచుకోవడానికి. సో దానివల్ల ఇప్పుడు అప్కమింగ్ ఫోన్స్లో 6000 mAh అనేది వెరీ కామన్గా చూస్తాం, 7000 mAh అనేది కూడా ఈజీగా చూస్తాం, అండ్ 8000 mAh అనేది అలవోకగా చాలా సింపుల్గా చూడబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. అండ్ సూన్ మనం రియల్మీ నుంచి 8000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ని చూడొచ్చు. అండ్ రెడ్మీ అలాగే వన్ప్లస్ లాంటి బ్రాండ్స్లో 7000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ కూడా మనం సూన్ చూడబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇక యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి పవర్ఫుల్ మ్యూజిక్ ప్లేయర్, ఆఫ్లైన్ మ్యూజిక్ ప్లేయర్, దీని ప్రైస్ 25 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. నేను మీకు మొత్తం 8 టెక్ న్యూస్లు, 4-5 ఆఫర్లు చెప్పాను, అలాగే యాప్ చెప్పాను. ఏది బాగుందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ ద ఫిష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.